నమస్కారం, న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 12 మంది సస్పెన్షన్స్ కు గురైన రాజ్యసభ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనలో రాహుల్ గాంధీ. ఢిల్లీలో 4 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సమీక్ష చేయనున్న సీఎం జగన్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన. తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం, విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు వీఐపీలు. లివింగ్ అబ్దుల్ కలాం అయిన గంటా సుబ్బారావుని అరెస్ట్ చేయడం చరిత్రలో ఒక బ్లాక్ డే. పట్టాభిరామ్ మీడియా సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, డిసెంబర్ 14న ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసనలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆగస్టులో వర్షాకాల సమావేశాలు ముగిసే సమయానికి వికృతంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్కు గురైన తొలి రోజు నుంచి సస్పెన్షన్కు గురైన ఎంపీలు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ఆందోళన దిగారు. दिन सस्पेंशन के हो गए हैं। हाउस में जिन चीजों के बारे में ऑपोजिशन डिबेट करना चाहती है वो डिबेट सरकार नहीं होने देती है, और जहां भी ऑपोजिशन अपनी आवाज उठाने की कोशिश करती है तो धमकाकर डराकर उनको सस्पेंड करके सरकार काम करती है। ये लोकतंत्र की हत्या है। पार्लियामेंट हाउस में डिस्कशन होना चाहिए, सब मुद्दों पर डिस्कशन होना चाहिए, मगर जो डिस्कशन हम करना चाहते हैं वो हमें करने नहीं दिया जाता है। वी हैव हियर आवर सस्पेंडेड मेंबर्स. दिस इज अ सिंबल ऑफ द डेमोक्रेसी ऑफ दिस कंट्री. दिस इज द सिंबल ऑफ द क्रशिंग ऑफ द वॉइस. ఢిల్లీలో 4 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ డిసెంబర్ 14న తెలిపారు. ఆయన మాట్లాడుతూ 4 కొత్త ఒమిక్రాన్ కేసులు కనుగొనబడ్డాయి. మొత్తం కేసుల సంఖ్య 6కు చేరుకుంది. 6 కేసులలో ఒక రోగి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం 35 కోవిడ్ పాజిటివ్ రోగులు మరియు 3 అనుమానిత కేసులు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చేరారు అని తెలిపారు. सर इनकी स्थिति क्या है? ठीक है, सारे स्टेबल हैं, कोई ऐसा कोई दिक्कत नहीं है. जितने भी इस अस्पताल में लोग हैं सारे स्टेबल हैं. सर ये जो 3 नए आए हैं कहाँ के रहने वाले थे, कहाँ से आए? चार जो आए सारे के सारे ही मतलब इनके विदेश से आए हैं और दिल्ली एयरपोर्ट से इनको ट्रांसफर किया गया था. अभी तक तो कंट्रोल में है. अगर ये फैलता है तो जरूर सरकार देखेगी इसको. अभी देखिए 6 केसेज अभी तक आए हैं और अभी तक कम्युनिटी से कोई केस नहीं आया. जितने भी केस हैं सारे के सारे एयरपोर्ट से आए. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధినేత్రి మాయావతి డిసెంబర్ 14న బ్యాక్ టు బ్యాక్ ప్రకటనలు, సగం ఆగిపోయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు బీజేపీకి తన ఓటర్ బేస్ విస్తరించేందుకు సహాయం చేయవని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనువెంటనే ప్రకటనలు, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు సగం పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఆ పార్టీ బీజేపీ తన ఓటర్లను విస్తరించడంలో సహాయపడవని ఆమె జోడించింది. फिर भी मीडिया द्वारा जनता को ये सब हर दिन इसे ऐसे परोसा जाता है, दर्शाया जाता है जैसे ये सब ऐसी कोई बड़ी घटना हो जिससे जनता प्रभावित हो जाए, जबकि उसमें कतई भी सच्चाई नहीं होती है. इसलिए बीएसपी इस किस्म की राजनीति से अपने आप को पाक साफ रखने का भी पूरा प्रयास करती है. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సమీక్ష చేయనున్న సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష చేయనున్నారు. జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహ హక్కు టిట్కోలపై చర్చించనున్నారు. స్పందన కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై దిశానిర్దేశం చేయనున్నారు. అగ్రి ఇన్ఫ్రాఫ్రంట్, గవర్నెన్స్ నిర్మాణం, స్థల సేకరణపై చర్చించనున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ధాన్యం సేకరణపై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఈ నెల 18 నుంచి 20 తేదీ మధ్య ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాలలో
ఎస్పీ కార్యాలయం, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు రామగుండంలో కమిషనరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అయితే ఇందులో భాగంగానే బహిరంగ సభలను కూడా నిర్వహించి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు మరోసారి చెప్పేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. కాలేజీల ఖాతాల్లోనే జమ చేయాలి జగనన్న విద్యా దీవెన పథకం కింద స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా ఆయా కాలేజీల ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తానిచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఫీజు రియంబర్మెంట్స్ మొత్తాలను నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పిస్తూ గత ఏడాది జూన్లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 28ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని స్పష్టం చేసింది. రాబడిని మించిన జీతాలు రాష్ట్ర సొంత ఆదాయాన్ని మించి ఉద్యోగుల వేతనాల వ్యయమవుతుందని, ఈ నేపథ్యంలో 5 ఏళ్లకు ఒకేసారి ఉద్యోగుల వేతన సవరణను రాష్ట్రం భరించే స్థితిలో లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారుల కమిటీ 11వ వేతన సవరణ కమిషనర్ సిఫార్సులపై స్పష్టం చేసింది. ఇప్పటికీ చాలా ఏళ్ల నుంచి అత్యధిక ఫిట్మెంట్ ఇస్తూ వస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని కేంద్ర 7వ వేతన సవరణ కమిషన్ను అనుసరించి 14.29% ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎస్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం 9:20 రాజమండ్రి నుంచి బయలుదేరిన విమానం ఉదయం 10:20 తిరుపతి చేరాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపం కారణంగా విమానం గంట సేపు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం తిరుపతిలో దిగకుండా బెంగళూరులో ల్యాండ్ అయింది. 2 గంటలు ప్రయాణికులు విమానంలోనే ఉన్నారు. విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు వీఐపీలు ఉన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. విమానంలో ఉన్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో ఫోన్లో మాట్లాడుతూ తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారని తెలిపారు. లివింగ్ అబ్దుల్ కలాం అయిన గంటా సుబ్బారావుని అరెస్ట్ చేయడం చరిత్రలో ఒక బ్లాక్ డే. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చేస్తున్నటువంటి బురద జల్లే కార్యక్రమాన్ని మనం అనేక రూపాలలో చూస్తూ ఉన్నాం. ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మేలు జరగాలి, వారికి మంచి భవిష్యత్తు ఉండాలి, వారికి మంచి ఉద్యోగాలు దొరకాలి, వారు జీవితంలో బాగా స్థిరపడాలి అన్న ఒక మంచి ఆలోచనతో మరి అప్పటి ముఖ్యమంత్రి మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 40 ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజెస్లో వీటిని ఏర్పాటు చేయటం, మరి దాదాపుగా ఇప్పటి వరకు 2,30,000 మంది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకోవటం, అనేక మంది కొన్ని వేల మంది ఉద్యోగాలు పొందటం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నాయి. సిమెన్స్ వంటి ఒక ప్రపంచవ్యాప్త ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, ఎంతో పేరుగాంచినటువంటి సంస్థ సిమెన్స్, వాళ్ళు సిఎస్ఆర్లో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాళ్ళు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవటం, 90% ఈ ప్రాజెక్ట్ కాస్ట్లో 90% వారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద గ్రాంట్గా ఇవ్వటం, కేవలం 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనే వైపు నుంచి దీనిలో ఇన్వెస్ట్ చేసి ఇంత గొప్ప ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేసినటువంటి పరిస్థితి. రైతులకు ఏపీ ప్రభుత్వం మంచి సేవలు అందిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఏపీ ప్రభుత్వం సేవలు అందిస్తుంది. కాల్ సెంటర్ ద్వారా రైతుల సమస్యకు పరిష్కారం అందించడం అభినందనీయం. మొదటిసారి రైతులకు సమాచారం అందించే కాల్ సెంటర్ని చూశాం. ఏపీ గవర్నమెంట్ రైతుల కోసం చేస్తున్న కృషి సంతోషకరం. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులకు ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సేవలు ఎఫ్ఏఓ బృందం పరిశీలించింది. After that, if it is technical call, చుట్టుపక్కల ఉన్న ఈ కంతల్లో వేసుకోవడం వల్ల మనం ఈ తల్లి పురుగుల్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఎర్ర పంటలుగా అలసందలు గాని 21 calls we have received. Like the peak calls are from 11 to 12 a.m. Maybe the farmers are in the field. Yeah, after lunchtime. Yeah, before lunch. Yeah, chai time. Exactly. After coming from the field also 6 to 7 p.m. the కాళ్ళు ఎవరు లేరు వాళ్ళు they are having same telephones there. The call will be escalated to them. They will answer the call and they will give the answer like that.
They are also deputed from the university, not employed by us. So they also like a rotation. Rotation. It is from statistic. We will select the district and we will go to the data. So we know like that data is అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి రిఫార్మ్స్ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే గత 2.5 ఏళ్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ప్రకారం జరుగుతున్న కార్యక్రమాలను చూడడానికి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ఇదొక ప్రతిష్టాత్మక అంటే వ్యవసాయం మీద పనిచేస్తున్నటువంటి యునైటెడ్ నేషన్స్ వారి ఆర్గనైజేషన్ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవసాయ ఈ విప్లవాత్మక విధానాలను స్టడీ చేయడానికి ఒక సీనియర్ టీం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళు ఈ రోజున మన ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అలాగే రైతు భరోసా కేంద్రాన్ని మన RBK ఛానల్ని కూడా వాళ్ళు పరిశీలించారు. సో ఏ రకంగా మన రాష్ట్రానికి అత్యంత క్రిటికల్ సెక్టర్ అయినటువంటి వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకు సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఆ శాఖ మీద ఆధారపడ్డ లక్షలాది మంది రైతుల జీవనోపాధి ఇంప్రూవ్ అవ్వడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇవి ఎంతవరకు ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి అనేది స్టడీ చేయడానికి వచ్చారు. సో వాళ్ళు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ పనిచేసే విధానం, ఎలా రైతులు కాల్స్ చేస్తున్నారు, ఆ కాల్స్ని ఏ రకంగా ఆన్సర్ చేస్తున్నారు, ఆ చేసిన ఆన్సర్స్ రైతుకి ఏ విధంగా ఉపయుక్తంగా ఉన్నాయి అనేటటువంటి ఎగ్జామినేషన్ చేశారు. అలాగే మన ఛానల్లో కూడా ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ సైంటిస్టులు, ప్రొఫెసర్స్ వారి విజ్ఞానాన్ని వేల మంది రైతులకి షేర్ చేస్తున్నారు అనేటటువంటిది కూడా చూశారు. సో ఇది వారు ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఇది వాళ్ళు ఏదైతే చూశారో చాలా ఇంప్రెసివ్గా ఉంది. చాలా మంచి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు. ఏ దేశంలో కూడా ముఖ్యంగా ఈ ఆసియా పసిఫిక్ రీజియన్లో ఏ దేశంలో కూడా జరగనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల గురించి ఆ దేశాల్లో కూడా చెప్తామనే మాటని మనకి ఇప్పుడు తెలియజేశారు. వారు వెళ్ళే మార్గంలో ఒక RBKని చూస్తారు, అలాగే పొలంబడి కార్యక్రమాన్ని కూడా వారు పరిశీలన చేస్తారు. అలాగే మన నాణ్యత పరిశీలనకి అంటే విత్తనాలు, ఎరువులు పరిశీలనకి మనం ఎస్టాబ్లిష్ చేసినటువంటి నియోజకవర్గ ల్యాబొరేటరీస్ని కూడా కంకిపాడులో పరిశీలన చేసి లంచ్ తర్వాత ఆనరబుల్ CM గారిని కలిసి వారి అభిప్రాయాల్ని, వారు చూసిన ఇంప్రెషన్స్ని సార్తో షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. First of all, congratulations on the excellent establishment of information, agriculture and allied sectors. I think it's this integrated calling center. So this is I'm first time to visit this place. I was very impressed. So very well coordinated with the farmers level and then government of the Andhra Pradesh. So I wish this integrated calling center with more like wider knowledgement and then best practice, and how can I say it's more good use and employment to create new agriculture industry to improve and then economic development of state of the Andhra Pradesh. Again, thank you very much. So my name is Tomio Shiri, FAO representative. Thank you very much. Namaste. What we have seen today, this is a model for many countries in the Asia Pacific region, and what we have seen today, we will take back the message to all the other countries who are interested in developing their extension program, taking advantage of new technologies and bringing in more natural methods of farming. This is very important because now we are in the age of food systems. We don't look at farming only for production, but also for better nutrition and better livelihoods and for improving the environment. So this is a very impressive center that we can talk about. Thank you very much. కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలోని త్రిలోచనాపురంలో హార్వెస్టర్ వరికోత మిషన్ను లాంఛనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వర్షిణి రైతు సంఘం సభ్యులకు సబ్సిడీపై వరికోత మిషన్ అందించి వ్యవసాయ శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతులు ముందుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు.
మళ్ళీ థర్డ్ పార్టీ వాళ్ళు వస్తారు, కనీసం వీళ్ళు చెప్పాలి సార్ పేర్లు. భవతి ఏవం వేద యో పామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వై తపన్న పామాయతనం వేద ఆయతనవాన్ భవతి. హరిః ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతంద్రగ్రాజ్యశ్చ రాష్ట్రదాం ధ్రువం ధాతా ప్రస్థావన్నో విష్ణోర్య పర్యాప్యానందస్యాపి సర్వస్యై సర్వవేదనః పురోతి సర్వం జయతి. ప్రజాయమానః కౌత్యాధవరత్రస్య కమలాలయ కమలక కమలప్రియ కమలాలోచన కమలబాంధవస్య సమస్త ఐశ్వర్యాది నారాయణ విష్ణు శ్రీ గోవింద గోవింద మహావిష్ణు బ్రహ్మణ పక్క జరగాలి, బయట ముందుకు వెళ్తుంది, నాకు ఇది వచ్చేసింది. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు 100% పూర్తి చేయడంలో డాక్టర్ల కృషి అభినందనీయమని, కరోనా సమయంలో వైద్యులు చేసిన సేవలు వెలకట్టలేవని, 2 డోసులు కూడా వెంటనే 100% పూర్తి చేయాలి. వ్యాక్సిన్ వేసుకున్నామని నిర్లక్ష్యం తగదు. ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉంది. కరోనా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. కరోనా సమయంలో తమ ప్రాణాలు సైతం పరంగా పెట్టి కుటుంబాలకు దూరంగా ఉంటూ డాక్టర్లు చేసిన కృషి అభినందనీయమని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాద్లో దొరకంది ఉన్నా లేకపోతే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు కాబట్టి అన్నీ అక్కడే చేయించుకోవచ్చు అని అటు ఖమ్మమో ఇటు వరంగల్ హైదరాబాద్ వెళ్ళే అవసరం ఉండే. ఇప్పుడు ఆ అవసరం లేకుండా మొత్తం సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా మనం ఇప్పటికే దాదాపు 60 రకాల పరీక్షలు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. తెలంగాణను దినదిన అభివృద్ధిగా మరి ఈరోజు 7 ఏళ్లు బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఓర్వలేని కొంతమంది వాళ్ళ రాజకీయ జీవితం ప్రశ్నార్థకమైపోతుందని, వాళ్ళ భవిష్యత్తుకు లేకుంటే వాళ్ళ రాజకీయ ఉనికిలే కాపాడుకోలేని వాళ్ళు మాట్లాడే కొన్ని అసందర్భ వాళ్ళ స్థాయికి మించిన మాటలకు ప్రజలు బుద్ధి చెప్తారు, గమనిస్తా ఉన్నారు. తెలంగాణలో గాలి మాటలు మాట్లాడే వాళ్లకు తావు లేదు అని చెప్పి మరొకసారి రుజువైందని చెప్పి తెలియజేసుకుంటూ, నందిగామ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ద్విచక్ర వాహనంపై వార్డులు తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అధికారులకు ఆదేశిస్తూ ముందుకు నడుస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రజలు. తర్వాత రీయూజబుల్ మెటీరియల్ని ఇక్కడ ఏదైతే రీయూజబుల్ అన్నీ కూడా ఒక పెద్ద లోడ్తో మనం పంపిస్తాం. ఇదంతా కూడా ప్రాపర్గా విత్ కాంపౌండ్ వాళ్ళు, వే బ్రిడ్జ్, ప్లాంటేషన్, గ్రీనరీ వితౌట్ ఎనీ స్మెల్. ఇక్కడ ఉన్న దాంట్లో స్మెల్ కూడా లేకుండా మొత్తం అంతా కూడా స్మెల్ కొంచెం కూడా రాకుండా ధ్రువం తే రాజావరణో ధ్రువం తేజో బృహస్పతి ధ్రువం దైత్యాగ్నిశ్చ రాష్ట్రం ఒకటే అందరి పేర్లు వచ్చినాయి. మంచి తింటానికి చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. నమస్కారం. ఈవేళ నందిగామ నగర పంచాయతీకి సంబంధించి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
వేస్ట్ మేనేజ్మెంట్ మీద పెట్టినటువంటి దృష్టి మనందరికీ తెలిసిందే. గ్రీన్ అంబాసిడర్స్ కావచ్చు, ఈ వేస్ట్ని కలెక్ట్ చేయడానికి వెహికల్స్ కావచ్చు. దీనిలో భాగంగా మన నగర పంచాయతీలో ఈ 10 వార్డులకి 1వ వార్డులో మిగతా 10 వార్డులకి ఇక్కడ డ్రై వెట్ వేస్ట్ని సిగ్రిగేట్ చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా, అదేవిధంగా దాని నుంచి ఏ విధమైనటువంటి వ్యర్థ పదార్థాలు బయటికి రాకుండా, ముఖ్యంగా పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా చేసేది భాగంగా ఈవేళ ఇక్కడ ఈ గార్బేజ్ రివర్స్ పాలనలో పీఆర్సీ సైతం రివర్స్. టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మీడియా సమావేశం. చూస్తున్నాం అంటే పీఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్, అంటే ఉన్న జీతాలని ఎలా పెంచాలి, ఎంత పెంచాలి అనే దానికి పీఆర్సీ వేస్తారు. ఆ పీఆర్సీ వేసిన తర్వాత ఖచ్చితంగా కొద్దిగా గొప్ప జీతాలు పెరిగే అవకాశం అందరికీ ఉంటుంది. కానీ ఈసారి పీఆర్సీ రిపోర్ట్ ఏముందో తెలియదు. కృష్ణా జిల్లా నందిగామ కంచికచెర్ల మండలం ఎస్ అమరవరం గ్రామంలో రైతుకు మిర్చి పంటలో పూర్తి నష్టం వాటిల్లింది. రైతులు 100 ఎకరాల్లో తెగుళ్ల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నారు. ఎన్ని క్రిమి సంహార పురుగు మందులు వాడినా ఫలితం లేక రైతన్నలు మిర్చి పంటను పీకివేస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ ఉంది కానీ మిర్చి పంట వైరస్కు మందు లేదని చెప్పారు. 3 ఎకరాలు వేసానండి. దీంట్లో నల్ల తామర పురుగు వ్యాపించి అకాల వర్షాల వల్ల పూర్తిగా మేము నష్టపోయామండి. ఎకరానికి ₹1,00,000 ఖర్చు పెట్టాం. అయినా కానీ పంట చేతికి రాపోవటం వలన ఈరోజు దీనైక స్థితిలో ఉన్నానండి నేను. దీనివలన ప్రభుత్వం వారు నా వంతు స్పందించి నాకు తగిన న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. అది ఏమలపల్లి అండి, కంచిచెర్ల మండలం, కృష్ణా జిల్లా. సూపర్ 10 వేసామండి. వైర్లెస్ వచ్చేసింది, పీకేస్తున్నామండి. ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టివండి. 2 ఎకరాలు వేసాం. రూపాయి కూడా తిరిగి మనలేదు. మేము కొద్దిగా బాధల్లో ఉన్నాం. రూపాయి కూడా ఇచ్చేటట్లేదండి గవర్నమెంట్ వారు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఎకరానికి ₹1,00,000 పెట్టామండి, 2 ఎకరాలు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు రద్దు చేసి పోస్ట్ పోన్ పథకాలతో విద్యార్థుల్ని ఎన్నాళ్ళు మోసం చేస్తావు జగన్మోహన్ రెడ్డి అంటూ మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. రీయింబర్స్మెంట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి రిట్ పిటిషన్ని కొట్టివేసిన సందర్భంగా 4 మాటలు మీ ముందు ఉంచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ నేను మాట్లాడటం జరుగుతుంది. 2021 సెప్టెంబర్ 4వ తారీఖునే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి పేద విద్యార్థులకు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి, పాలిటెక్నిక్ అయితే 15,000, ఐటీఐ వాళ్ళకి 10,000, డిగ్రీ ఆపై చదువులు చదువుకునేటటువంటి పేద విద్యార్థులకు 20,000 ఇచ్చేటటువంటి ఆ స్కాలర్షిప్లను తల్లుల అకౌంట్లకి, అంటే ఈ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి తల్లుల అకౌంట్లకి వెయ్యాలి అని చెప్పని 2020 జూన్లో విడుదల చేసినటువంటి 28వ జీవోని, అలాగే దాని సంబంధిత 64వ జీవోని ఏదైతే విడుదల చేసిందో దాంట్లో ఉన్నటువంటి క్లాజులను కూడా కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. ఆ తీర్పు చెప్పిన తర్వాత కూడా 3వ విడత డిసెంబర్ 1వ తారీఖున 40,000 రూపాయలు అసలు నోట్లకు 1,00,000 నకిలీ కరెన్సీ నోట్లు అమ్మకం. పోలీసులు ఎంట్రీ, ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో నకిలీ కరెన్సీ ముద్రించి వాటిని చలామణి చేసేందుకు ప్రయత్నించిన ముఠాను పెడన పోలీసులు అదుపులో తీసుకున్నారు. యూట్యూబ్ ద్వారా నకిలీ కరెన్సీని ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా చలామణి చేయాలనే అంశాలపై 3 నెలల పాటు క్షుణ్ణంగా నేర్చుకొని పక్కాగా అమలు చేయాలనుకున్న వారిని పోలీసులు ఆదిలోనే చెక్ పెట్టారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం బాటిల్ తీసుకొస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి 676 మద్యం బాటిల్స్ ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు పర్యవేక్షణలో మైలవరం సిఐపి శ్రీను ఆధ్వర్యంలో రెడ్డిగూడెం ఎస్ఐ డి ఆనంద్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పక్కనుండే జగ్గయ్యపేట పట్టణంలో ఎస్జీఎస్ కళాశాలను ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలని గత 10 రోజులుగా శాంతియుత నిరసన చేస్తున్న విద్యార్థులు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు వినతి పత్రం అందజేస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు విద్యార్థులను ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడికి ప్రయత్నించారని, ఇలాంటి దాడులకు నిరసనగా విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు స్థానిక ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ర్యాలీగా పట్టణ బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని ఎడల వారింటిని కూడా ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. పాటు సమానం. నేను మీ తల్లిదండ్రులు మీ మీద అంత ప్రేమ ఉంటారు, అంతకన్నా ఎక్కువ ప్రేమతో నేను ఉంటాను. ఈ కాలేజీ 50 సంవత్సరాల భవిష్యత్తున్న కాలేజీ ఇది. నా పేరు ప్రత్యూష, సెకండ్ ఇంటర్ బైపీసీ చదువుతున్నాను. అక్కడే హెచ్ఎస్ కాలేజ్లో 2 years నుంచి చదువుతూ వచ్చాను. మాది ఏడని చెప్పేశారు, ఏడని చెప్పి జాయిన్ అయ్యి ఫీజులు తక్కువ కదా, అన్ని ఫెసిలిటీస్ ఉంటే అక్కడ జాయిన్ అయ్యాము. ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ చేసేసారు, ప్రైవేట్ చేసి ఫీజులు పెంచాము, మీరు ఫీజులు కట్టాల్సిందే తప్పలేదు అంటున్నారు. ఏడేడుగా కొనసాగించాలని మేము పోరాటం చేస్తున్నాము. చర్చలు జరిగినాయి, 3-4 సార్లు చర్చలు జరిగినాయి, కానీ మేము ఎలాంటి రిజల్ట్ లేదు. ఏడేడుగా ఇస్తామని మాకు హామీ ఇచ్చారు, 100% హామీ ఇచ్చారు ఏడేడుగా ఇస్తామని. కాకపోతే మళ్ళీ వెంటనే హామీ వెనక్కి తీసేసుకొని ఏడేడుగా చెయ్యం, మళ్ళీ ప్రైవేట్గానే కొనసాగిస్తాము అని మళ్ళీ నిర్ణయించుకున్నారు. మేము 10 రోజుల నుంచి మా కాలేజీలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము. ఎదుటికి ఎలాంటి హామీ చేయట్లేదు. 10 రోజులుగా మేము శాంతియుతంగా రకరకాలుగా శాంతియుతంగా మా కాలేజీలో తెలియజేస్తున్నాము. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మా దగ్గరకు వచ్చి మీ సమస్య ఏంటి, మీ బాధ ఏంటి, మీ బాధలు ఏంటి మమ్మల్ని అడగలేదు. మా దగ్గరకు వచ్చి మాట్లాడిన రోజు లేదు. విద్యార్థులకు న్యాయం చేస్తారని మేము అనుకున్నాము, కానీ విద్యార్థులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు మాకు స్థానిక ఎమ్మెల్యే గారు. 12 మంది సస్పెన్షన్స్ కు గురైన రాజ్యసభ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనలో రాహుల్ గాంధీ. ఢిల్లీలో 4 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సమీక్ష చేయనున్న సీఎం జగన్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన. తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం, విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు వీఐపీలు. లివింగ్ అబ్దుల్ కలాం అయిన గంటా సుబ్బారావుని అరెస్ట్ చేయడం చరిత్రలో ఒక బ్లాక్ డే. పట్టాభిరామ్ మీడియా సమావేశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.